నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇడ్లీలోకి దోశల్లోకి మంచి చట్నీ చూపిస్తున్నానండి. అది కూడా ఒకే ఒక ఆనియన్ని యూస్ చేసుకుని. మరి దీన్ని ప్రాసెస్ ఏంటో, మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఇవన్నీ దోరగా వేయించుకోండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. ఈ చట్నీ యూజువల్గా అయితే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, సాంబార్ ఆనియన్స్ అంటారు కదా, వాటితో చేస్తారు. అవి అవైలబుల్గా ఉంటే అవి కూడా చేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత దీంట్లోకి 5-6 ఎండుమిర్చిని వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలానే ఒక చిన్న సైజ్ గోలి అంత చింతపండు వేసుకోండి, సరిపోతుంది. వీటిని బాగా వేయించుకోండి. ఆనియన్స్ ఇలా ఇంకా బ్రౌన్ కలర్లోకి మారి ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని వీటిని చల్లారపెట్టేసుకోండి. చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అలానే ఆనియన్, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్న దాంట్లోకి 2 వెల్లుల్లిపాయలు, తగినంత సాల్ట్, అలానే కొద్దిగా వాటర్ని పోసుకుని చట్నీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి. అవసరమైతే మరికొన్ని వాటర్ పోసుకోండి. సో కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుని దీనిలోకి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ ఇలా దోరగా వేగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, ఆనియన్ చట్నీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఈ వీడియోలో కలుద్దాం.